ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజాసహాయం మాధుర్య ధైర్య శుభగం కరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చైత్ర పౌర్ణిమ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? అసలు చైత్రమాసం అని పేరు రావడానికి కారణం చైత్ర పౌర్ణిమ రోజు చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉండటం వలన ఈ మాసానికి చైత్రమాసం అనేటువంటి పేరు ఏర్పడింది. అయితే ఇప్పుడు సూర్యుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. చైత్రమాసంలో చైత్ర పౌర్ణిమకి సూర్యుడు మేషరాశిలోకి వస్తాడు. మేషరాశి సూర్యుడికి ఉచ్చస్థితి. అలా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సూర్యకిరణాలు రావటం వలన ఈ పౌర్ణిమలో చంద్రుడు నీచకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగి ఉంటాడని, ఈ వెన్నెలలో మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకి అనేక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే ఈ చైత్ర పౌర్ణిమ రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? మామూలుగా ఎవరైనా నియమనిష్టలు కలిగినటువంటి ఉపాసనాపరులు ఎవరైనా శరన్నవరాత్రులు చేస్తే ఆశ్వేజ శుద్ధ ప్రతిపద మొదలుకొని పౌర్ణిమ వరకు కూడా ఈ దీక్షను చేస్తారు. అదేవిధంగా ఎవరైనా ఈ వసంత నవరాత్రుల్లో కూడా దీక్ష చేసేటువంటి వాళ్ళు రాముడి పూజ కానీ ఆ తర్వాత అమ్మవారి పూజ కానీ నియమనిష్టలతో చేసేటువంటి వాళ్ళు ఉగాది నుంచి చైత్ర పౌర్ణిమ వరకు కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఉపాసన పరులు కొంతమంది మాత్రమే ఇది చేస్తూ ఉంటారు. అందరూ చేయవలసినటువంటిది ఏమిటి? ఇక్కడ పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? చైత్ర పౌర్ణిమ రోజు ఎవరైనా సరే
ఉదకుంభ దానం చేయాలిట. ఉదకుంభం అంటే నీటితో నిండినటువంటి కుంభం, కలసం, కుండని, మట్టి కుండని దానం చేయాలి. ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తోంది కాబట్టి చల్ల నీళ్ల అవసరం అందరికీ ఉంది. ఇవి అందరికీ పంచండి అనేటువంటి సంకేతం ఇందులో కనిపిస్తుంది. నీళ్లు దానం చేయటం వలన మనకు ఉండేటువంటి జలం వలన వచ్చేటువంటి దోషాలు, ఆ తర్వాత చంద్రుడి వలన వచ్చేటువంటి దోషాలు పరిహారం అవుతాయి అని చెప్తారు. అంతేకాకుండా చిత్రవస్త్రాన్ని దానం చేయాలిట. అంటే రంగు రంగులు కలిగినటువంటి వస్త్రదానం చేయటం ఇక్కడ విశిష్టంగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం పౌర్ణిమ వస్తే, మామూలుగా సంవత్సరంలో మనకి ప్రతి నెల ఒక పౌర్ణిమ వస్తుంది. ప్రతి పౌర్ణిమకు కూడా చేసేటువంటి నియమం ఏమిటంటే అమ్మవారికి పూజ ప్రత్యేకంగా చేస్తారు. అయితే పగలు పౌర్ణిమ పూజ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం, లేదా అభిషేకాలు చేసుకోవడం, అమ్మవారి పూజలు చేసేవాళ్ళైతే అందరూ కూర్చొని సామూహికంగా కానీ లేదా ఎవరికి వాళ్ళు కానీ లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. కుంకుమార్చనలు, ఈ కాలంలో మల్లెపూలు అధికంగా వస్తాయి కాబట్టి మల్లెపూలతో అర్చనలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుందని, స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా చేయాలంటే అసలు అమ్మవారి పూజలు ఎప్పుడు కూడా రాత్రిపూట చేయాలి అంటారు. అయితే పౌర్ణిమ రోజు రాత్రి చంద్రుడు కనపడేలాగా కూర్చుని, అంటే తలపైకెత్తితే మనకి చంద్రబింబం కనపడాలి, ఆ విధంగా కూర్చుని లలితా సహస్రనామం చేయాలి. పౌర్ణిమ రోజు రాత్రిపూట లలితా సహస్రనామం చేయటం వలన చంద్రుడి వలన ఉండేటువంటి దోషాలు, చంద్రగ్రహం వలన వాళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషాలు, మనఃక్లేశాలు, ఆ తర్వాత మానసిక అశాంతి అంతా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత మానసిక రుగ్మతలు తొలగిపోతాయి, మానసిక వ్యాధులు తగ్గిపోతాయి. చంద్రగ్రహం వలన వచ్చి అనేక వ్యాధుల నుంచి నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. మానసిక శాంతి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది మనకి లలితా సహస్రనామంలోని ఉత్తర పీఠికలో కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి అంశం. అందుకని రాత్రిపూట చంద్రోదయం అయిన తర్వాత స్నానం చేసి, ఇక్కడ స్త్రీలు మాత్రమే చేయాలి అనేటువంటి నియమం ఏం లేదు. దంపతులు చేయొచ్చు, కుటుంబ సమేతంగా కూర్చోవచ్చు, ఏ ఒక్కరైనా ఇంట్లో చేయవచ్చు. ఎవరికి వీలైతే వాళ్ళు, ఎవరికి దోషం ఉంటే వాళ్ళు, దోషం లేనటువంటి వాళ్ళు కూడా చేయవచ్చు. పౌర్ణిమ రోజు రాత్రి చంద్రోదయం అయిన తర్వాత పైకి తల ఎత్తితే చంద్రుడు కనబడేలాగా ఆరుబయట కానీ, టెర్రస్ మీద కానీ, బాల్కనీలో కానీ కూర్చుని ఒక అద్దం ముందర పెట్టుకొని, చంద్రుడికి గంధాక్షతలు మీరు వేయలేరు కాబట్టి అద్దంలో చంద్రబింబం కనిపిస్తూ ఉంటే ఆ చంద్రబింబానికి గంధం, అక్షతలు, కుంకుమ అవి పెట్టి, పువ్వులు పెట్టి, చంద్రుడే సాక్షాత్తు లలితా పరమేశ్వరిగా భావించి లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఆ తర్వాత పరమాన్నం చేసి నైవేద్యం పెట్టాలి. బియ్యము, పెసరపప్పు, పాలు కలిపి ఉడికించి అవి మెత్తబడిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి, బెల్లం వేసి దాన్ని నివేదన చేయాలి. పదుగురికి పంచాలి, వాళ్ళు తినాలి. సాక్షాత్తు లలితా పరమేశ్వరే పైన కనపడుతోంది ప్రత్యక్షంగా అని భావన చేయాలి. కనిపించేటువంటిది చంద్రుడు కాదు, లలితా పరమేశ్వరి అనేటువంటి భావనతో లలితా సహస్రనామం పౌర్ణిమ రోజు చేయాలి. అలా చేసినప్పుడు పొదుగుల్ని పిలుచుకొని పండు తాంబూలాలు, ప్రసాదాలు పంచవచ్చు. వీలు కాకపోతే ఎవరికి వారు కూడా ఇంట్లో కూర్చుని చంద్రోదయం అయిన తర్వాత పౌర్ణిమ రోజు లలితా సహస్రనామం చేయాలి. అలా కొంతకాలం చేస్తూ ఉంటే తప్పకుండా మానసికంగా శాంతి ఏర్పడుతుంది. తర్వాత కొంతమంది అశాంతిగా ఉంటూ ఉంటారు, ఆవేదన పడుతూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. చంద్రబలం లేనటువంటి వాడు, ఆ తర్వాత చంద్ర సంబంధమైనటువంటి రోగాలు, అంటే చంద్రగ్రహం బాగా లేనప్పుడు చంద్రకారకంగా వచ్చేటువంటి అనేక వ్యాధుల నుంచి కూడా నివారణ జరుగుతుంది. ఏవీ లేనటువంటి వాళ్ళు కూడా అవి చేయటం వలన ప్రశాంతంగా ఉంటారు, సిరి సంపదలు ఏర్పడతాయి లలితా పరమేశ్వరి అనుగ్రహం వలన అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అందుకని పౌర్ణిమ రోజు రాత్రి అందరూ కూడా హాయిగా మల్లెపూలతోనూ అర్చన చేయవచ్చు, లలితా సహస్రనామం పారాయణ చేయవచ్చు. అద్దంలో కనిపించేటువంటి చంద్రబింబానికి మల్లెపూలతో అర్చన చేయవచ్చు. అక్కడ అమ్మవారి ప్రతిమను పెట్టుకుని అక్కడ కూడా చేయవచ్చు. అలా చేయటం వల్ల వీళ్ళకి దోషాల నుంచి శాంతి ఏర్పడుతుందని, పరిహారం ఏర్పడుతుందని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా పౌర్ణిమ రోజు ఎవరైనా సరే ఉదయం పూట నదీ తీరాల్లో దగ్గరగా ఉంటే నదీ స్నానం చేయడానికి విశిష్టమైనటువంటిది. సముద్ర తీరాల్లో ఉన్నప్పుడు నదీ సంగమ స్థలిలో స్నానం చేయటం విశిష్టమైనటువంటిది. సముద్ర స్నానం ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ఇలా పౌర్ణిమ రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పర్వటి రోజుల్లో మాత్రమే సముద్ర స్నానం చేయాలి అంటారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ తీరవాసులంతా కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేయటం వలన విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అంటారు.
ఆ విధంగా చేయాలి. ఆ తర్వాత మనకి మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఏకాదశి రోజు, మాస సంక్రాంతి రోజు, అదేవిధంగా పౌర్ణిమ రోజు కూడా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి విశిష్టమైనవిగా చెప్తారు. అందుకని అలవాటుగా ఎవరైనా ప్రతీ నెల పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఏదైనా ఒక కోరికతో కానీ లేదా భక్తి ప్రపత్తులతో కానీ చేయటం వల్ల నారాయణమూర్తి అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇవేవీ చేయలేనటువంటి వాళ్ళు, చదవలేనటువంటి వాళ్ళు, మానసికంగా అశాంతి ఉంది అనుకుంటే కనీసం చంద్రుడికి ఎదురుగా కూర్చుని ఒక అద్దాన్ని పెట్టుకొని పండు పువ్వు అక్కడ పువ్వు పెట్టి పండు నైవేద్యం చేసి కాస్త పరమాన్నం కానీ అదే చేత కాకపోతే తేనె పాలు అయినా కలిపి నివేదన చేసి క్యాసెట్ పెట్టుకొనైనా లలితా సహస్రనామాన్ని వినండి. చదవటం చేత కాకపోతే, తెలుగు రాకపోతే కనీసం ఒక క్యాసెట్ పెట్టుకునైనా శ్రవణం చేస్తూ నమస్కారం భక్తి ప్రపత్తులతో చేసి పాలు నివేదన చేసి తాగండి. కనీసం అంతమాత్రం చేసినా కూడా దోషాలు పరిహారం అవుతాయని తెలుసుకోండి. చిత్రగుప్తుడి వ్రతం ఎందుకు చేస్తారు? చిత్రగుప్తుడు ఎవరు? చైత్ర పౌర్ణిమ రోజు చిత్రగుప్తుడి నోము చేయాలని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే ఇది స్త్రీలు మాత్రమే చేస్తారా? చిత్రగుప్తుడికి పూజ అందరూ చేయవచ్చు, స్త్రీలు మాత్రం నోములాగా చేస్తారు. చిత్రగుప్తుడికి ఎందుకు పూజ చేయాలి? చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? చిత్రగుప్తుడు ఎవరు? ఇలాంటి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆధునికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. చైత్ర పౌర్ణిమ రోజు చిత్రగుప్తుడికి ఎవరైనా పూజ చేస్తే వాళ్ళకి యమదండన ఉండదుట. అంటే మరణానంతరం యముడి వలన ఇబ్బందులు ఉండవు, కష్టాలు దండనలు ఉండవుట. వాళ్ళకి అది పరిహారంగా పనిచేస్తుందిట. అయితే చిత్రగుప్తుడు ఎవరు? మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం, హాస్యంగా కూడా అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. చిత్రగుప్తుడు అనేటువంటి వాడు యమధర్మరాజు దగ్గర ఉండి సకల ప్రాణుల యొక్క పాప పుణ్య కర్మల చిట్టా రాస్తూ ఉంటాడట. మనం ఏం చేస్తూ ఉంటే వాటన్నిటినీ కూడా ఆయన అక్కడ లిఖించేస్తూ ఉంటాడు. మరణానంతరం మనం ఏ పాపాలు చేశామో దానికి తగినటువంటి శిక్షలు, దండనలు మనకి యమధర్మరాజు వేస్తూ ఉంటాడు. అయితే ఈ చిత్రగుప్తుడు ఎవరు? అంతకుముందు ఎవరు? ఎందుకు అక్కడికి వచ్చాడు? ఎందుకు ఆయన మన పాపాలని లిఖిస్తున్నాడు అనేటువంటి విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం అతను చిత్రుడు అనేటువంటి ఒక మహారాజు కొంతకాలం సూర్యుడి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాట. సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. అయిన తర్వాత నీకేం కోరికో కోరుకోమంటే ఆయన చెప్పాట, సర్వ ప్రౌఢత్వము సర్వజ్ఞత్వము నాకు కావాలి అన్నట్ట. అంటే సర్వజ్ఞత్వం అంటే అన్నిటినీ తెలుసుకోగలిగేటువంటి శక్తి కావాలి, ఆ విషయాల మీద అవగాహన కావాలి, దాని పరిజ్ఞానం కావాలి. ప్రౌఢత్వము అంటే అన్నిటి మీద పండిపోయినటువంటి తనం, అన్నిటి గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలిగేటువంటి శక్తి కావాలి అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు. వెంటనేకి ఆయనకు ఆ శక్తులన్నీ వచ్చేసాయి. ఇది ఏ విషయాన్ని యమధర్మరాజు తెలుసుకున్నట్ట. తెలుసుకుని తన దగ్గర అలాంటి వ్యక్తి, అలా పరిపూర్ణంగా విషయ సేకరణ చేయగలిగేటువంటి వ్యక్తి, సర్వజ్ఞత్వము కలిగినటువంటి వ్యక్తి తన దగ్గర లేఖకుడుగా ఉంటే చాలా బాగుంటుంది అని ఆలోచించట. ఆ తర్వాత ఆయన తన దగ్గర పనిచేసేటువంటి కొంతమందిని చిత్రగుప్తుడి దగ్గరికి పంపించట. వచ్చి తన దగ్గర యమలోకంలో లేఖకుడుగా ఉండాలి అని చెప్పేసి ఆయన అభ్యర్థించట. వెంటనే చిత్రగుప్తుడు యమలోకానికి వెళ్ళి సకల ప్రాణుల యొక్క పాపపుణ్యాల్ని లిఖించడానికి ఒప్పుకున్నట. అయితే ఆ చిత్రగుప్తుడిని వేడుకోవడం వలన, స్మరణ చేయటం వలన, ఎందుకంటే ఆయన సూర్యోపాసకుడు, సూర్యుడి వలన అనుగ్రహం వలన సర్వజ్ఞత్వాన్ని పొందినటువంటి మహాపుణ్యుడు. ఆయనని స్మరించటం వలన, ఆ వ్రతం చేయటం వలన, ముఖ్యంగా చైత్ర పౌర్ణిమ రోజు ఎవరు చిత్రగుప్తుడిని తలుచుకుంటారో వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయిట. మరణానంతరం వాళ్ళకి యమదండన ఉండదుట. అందుకని ఈ చిత్రగుప్తుడి పూజ చైత్ర పౌర్ణిమ రోజు చేయాలి అనేటువంటి విషయాలు మనకి కనపడుతున్నాయి. చాలామంది స్త్రీలు ఈ చైత్ర పౌర్ణిమ మొదలుకొని ఈ చిత్రగుప్తుడి నోము అంటూ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మరణానంతరం వాళ్ళకి యమదండన ఉండదు అని, సౌభాగ్యం లభిస్తుంది అని భావిస్తారు. అంటే చిత్రగుప్తుడి నోము చేయటానికి, చిత్రగుప్తుడిని స్మరించుకోవడానికి, చిత్రగుప్తుడి పూజ చేయటానికి చైత్ర పౌర్ణిమ విశిష్టమైనటువంటి రోజుగా చెప్తారు. చైత్ర పౌర్ణిమకి మరొక విశిష్టత కూడా మనకి కనిపిస్తోంది. మనందరికీ తమిళనాట ఉన్నటువంటి మధురా క్షేత్రం గురించి అందరికీ తెలుసు. అయితే ఈ మధురా క్షేత్రంలో మొట్టమొదటిగా ఇంద్రుడు శివుడికి, అమ్మవారికి పూజ చేసేట.
దానికి కారణం ఏమిటంటే ఇంద్రుడు దేవరాజు. ఆయన కూడా కొన్ని దోషాల్ని చేశాడు, కొన్ని బలహీనతలు కలిగి ఉన్నాడు, కొన్ని పాపాల్ని కూడా చేసేట. అలా చేయటం వలన దేవగురువు అయినటువంటి బృహస్పతికి కోపం వచ్చిందిట. వచ్చినప్పటికీ ఆయన ఇంద్రుడు దేవరాజు, ఆయన పాప పరిహారం చేసుకోవాలి అని తలిచి శిష్యుడి మీద ఆప్యాయత కలిగి భూలోకానికి వెళ్ళు, తపస్సు చెయ్యి, తద్వారా నీకు పాపం పరిహారం అవుతుంది అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు భూలోకానికి వచ్చాడు. చుట్టుపక్కలంతా కూడా తిరిగి చూశాడు. ఒక ప్రదేశంలోకి వచ్చి కాసేపు విశ్రమించగానే ఆయనకి చాలా ఉపశమనం కలిగిందిట, మనశ్శాంతి కలిగిందిట. తనకున్నటువంటి దోషాలన్నీ పోయాయి అనిపించిందిట. హృదయ భారం తగ్గిపోయిందిట. ఎందుకు ఇలా జరిగింది, ఈ ప్రదేశంలో ఏముంది, ఏ శక్తి ఉంది అని చెప్పేసి ఆయన పరికించి చూశాట. పక్కనే ఒక శివలింగం కనిపించిందిట. ఆ శివుడి దర్శనం కాగానే, ఆ ప్రదేశంలోకి రాగానే తనకున్నటువంటి దోషాలన్నీ పరిహారం అయ్యాయని ఆయన తెలుసుకున్నట్ట. వెంటనే అమ్మవారిని స్మరణ చేశాట. ఆ తర్వాత విశ్వకర్మను స్మరించి విశ్వకర్మను అక్కడికి పిలిపించి అక్కడ దేవాలయ నిర్మాణం చేయించట. ఆ తర్వాత ఆ మధుర మీనాక్షిదేవికి, అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడికి కళ్యాణం జరిపించాట. ప్రథమ పూజను చేశాట. అది ఎవరో కాదు, ఇంద్రుడు. ఆ పూజ చేసినటువంటి రోజు చైత్ర పౌర్ణిమ. చైత్ర పౌర్ణిమ రోజు ఇంద్రుడు మధుర మీనాక్షికి, ఈశ్వరుడికి కూడా అక్కడ పూజ చేశాడు అనేటువంటి విశేషం కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా చైత్ర పౌర్ణిమ రోజు, ప్రతి చైత్ర పౌర్ణిమకి మధుర మీనాక్షికి, ఈశ్వరుడికి ప్రత్యేకంగా అర్చనలు, పూజలు, ఉత్సవాలు చేస్తారనేటువంటి విషయం మనకి క్షేత్ర పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే తమిళనాడు వెళ్ళినప్పుడు మధుర మీనాక్షిని చైత్ర పౌర్ణిమ రోజు చూడడం వల్ల విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది అంటారు. చైత్ర పౌర్ణిమ రోజే ఇంద్రుడు సాక్షాత్తు దేవరాజు అక్కడ ప్రత్యేకంగా మొట్టమొదటిసారి పూజలు నిర్వహించట. ఆయన ఆ దేవాలయ నిర్మాణం చేశాడు అనేటువంటి విషయం కూడా మనకి క్షేత్ర పురాణాల్లో కనిపిస్తోంది. ఇవాల్టి మంత్రం శాంతిమచ్చీ నమః. ఈవేళ మనం ఏం చెప్పుకుంటున్నాము, చైత్ర పౌర్ణిమ. చంద్రుడి వలన ఉండేటువంటి దోషాలు పోవాలని, మనశ్శాంతి ఏర్పడాలని అమ్మవారికి పూజ చేయాలని చెప్పుకున్నాం. అదేవిధంగా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు కోపం తగ్గడం కోసం అని చెప్పేసి, మనకి కోపం తగ్గాలన్నా, ఎదుటివారి కోపం తగ్గాలి అన్నా లలితా పరమేశ్వరిని తలుచుకుని శాంతిమచ్చీ నమః, శాంతిమచ్చీ నమః, శాంతిమచ్చీ నమః అని ధ్యానం చేస్తూ ఉంటే వెంటనే వాళ్ళ కోపం చల్లారిపోతుందిట. ఎదుటి వాళ్ళ కోపం కూడా చల్లారిపోతుందిట. అంటే కోపం తగ్గడానికి ఈ మంత్ర జపం చేయాలి అంటారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహనమంచికేశం ఖట్వాంగశూలవరదాభయహస్తమీశం ఖట్వాంగశూలవరదాభయహస్తమీశం సంసారరోగహరమౌషధం అద్వితీయం. ప్రాతర్నమామి ప్రాతర్నమామి గిరిశం గిరిజార్ధదేహం సర్గస్థితి ప్రళయ కారణమాదిదేవం విశ్వేశ్వరం
విజిత విశ్వమనోభిరామో సంసార రోగహరమౌషధం అద్వితీయం. ప్రాతర్భజామి శివమేకమనంతమాజ్యం వేదాంతవేద్యమనలం పురుషం మహాంతం నామాదిభేదరహితం షడ్భావశూన్యం సంసారరోగహరమౌషధం అద్వితీయం. ప్రాతః సముత్థాయ శివం విచింత శ్లోకత్రయం ఏనుదినం పఠంతి తే దుఃఖజాతం గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.